ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలకి, అలాగే ప్రపంచంలో ఉన్న అరబ్ దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులకి, భారతదేశంలో ముస్లిం సోదరులకి, అలాగే అన్ని దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ బాత్ పార్టీ చేసు అనంత కోటి నమస్కారాలు చేస్తూ పాదాభివందనాలు చేస్తూ ఇప్పుడు జరుగుతున్న 3వ ప్రపంచ యుద్ధం అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఈ పవిత్ర రంజాన్ మాసంలో హత్యలు చేస్తున్నారు. ముస్లిం సోదరుల్ని హత్యలు చేస్తారు. తప్పు. ఈ 3వ ప్రపంచ యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ని, అలాగే అమెరికాని, ట్రంప్ని అందరూ కూడా ఏకతాటిపై వచ్చి, ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలు కూడా ఏకతాటిపైకి వచ్చి రాబోయే 3వ ప్రపంచ యుద్ధాన్ని అందరూ ఆపు చేయాలి. అందరూ కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యధికంగా పెట్రోలు, గ్యాస్ వాడకం ఎక్కువ. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కంటే మన భారతదేశంలోనే పెట్రోల్ వాడకం, డీజిల్ వాడకం, గ్యాస్ వాడకం ఎక్కువ. పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెట్రోలు, డీజిల్, గ్యాస్ మీద ఆధారపడుతూ ఉంది. ఈ రోజున భారతదేశంలో 130 కోట్ల ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం లేక, పలహారశాల కాఫీ హోటల్ లేక, భోజన హోటల్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ రాజధానిలో కూడా వంట గ్యాస్ కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి, హోంమంత్రి మోదీ వీళ్ళందరూ కూడా మోసం మాటలు మాట్లాడుతున్నారు. చీటింగ్, అంతా చీటింగే. గ్యాస్ అందరికీ ఉందంటున్నారు, తీరా చూస్తే ఆ గ్యాస్ సెంటర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ లేదంటున్నారు. ఇదంతా మాయ, మోదీ మాయ. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న 3వ ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న అమెరికా ట్రంప్, ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చేసే హత్యలకి మోదీయే మూల కారణం. తటస్థ విధానం అంటాడు. తటస్థ విధానం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా 130 కోట్ల భారతీయ ప్రజలే ఈ రోజున గ్యాస్కి, పెట్రోల్కి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కుటుంబాలందరూ కూడా అధిక ధరలతోటి ఇంటి వస్తువులు కొనుక్కుంటున్నారు, గ్యాస్ కొనుక్కుంటున్నారు. గ్యాస్ ఇప్పుడు ఈ రోజున ఇంటి గ్యాస్ 2000 ఉంది. అలాగే పెట్రోల్ బంక్ బారులు తీరు ఉన్నారు. మరి ఈ మోదీకిని ఆ అమిత్ షాకి కనపడతలేదా ఇదంతా కూడా? అందువలన మనం రేపు జరగబోయే 3వ ప్రపంచ యుద్ధాన్ని, అలాగే ఈ క్రైస్తవులు చేసే ముస్లింలు చేసే హత్యలన్నీ కూడా మనం ఖండించాలి. ఎందుకంటే ఇది 500 సంవత్సరాల కిందట క్రూసైడ్స్ అంటే మత యుద్ధాలు. ఆ రోజున కూడా 1457లో జరిగింది ఈ మత యుద్ధాలు. ఈజిప్ట్కి, క్రైస్తవులకి, మొత్తం ముస్లిం దేశాలందరికీ కూడా 500 ఈ క్రూసైడ్ జరిగినాయి. ఆ రోజున కూడా ముస్లింలే విజయం సాధించారు. ఈ రోజున అల్లా దయ వల్ల ముస్లిం సోదరులందరికీ కూడా ఆ గల్ఫ్ కంట్రీస్లో పెట్రోలు, డీజిల్ దొరుకుతుంది, ఆర్థికంగా బలపడ్డారు. ఈ రోజున మనం నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం హత్యలకు దారితీస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో ఉన్న జపాన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని ఈ రోజున ప్రపంచంలోని 900 కోట్ల ప్రజలు ఆర్థికంగా స్థిరపడ్డారు. అలాగే జీవన వ్యయం కూడా తగ్గించుకున్నారు. అలాగే ఆయుష్ కూడా పెరిగింది. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఇప్పుడు 60 దాటి బతుకుతున్నాడు. ఎటువంటి జబ్బులున్నా మందులు కనిపెడుతున్నారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ ప్రపంచంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజున యుద్ధాలకు దారితీసింది. ఆ యుద్ధాలే ఈ రోజున ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఇరాన్ అధ్యక్షుడు అమాయతుల్లా ఒక అమ్మాయిని చంపారు. ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ తర్వాత పర్యవసానం అన్ని దేశాలు ఆలోచించుకోవాలి. నెహ్రూ గారు పెట్టిన అలీన్ ఉద్యమం ఎక్కడికో పోయింది. నెహ్రూ గారు నాన్ అలైన్మెంట్ అలీన్ ఉద్యమం పెట్టి మొత్తం 180 దేశాలను ఏకం చేశాడు ఆయన. ఈ రోజున మోదీ చెప్పే మాటలన్నీ మాయ మాటలు, మోసం అంతా కూడా. ఈ మోదీజీకి, అమిత్ షాకి
వీళ్ళకి ముస్లిం సోదరులు అంటే పడదు. భారతీయ జనతా పార్టీ ఉద్దేశమే ముస్లిం సోదరులకి ఏమీ లేకుండా చేయటం. అందుచేతను మోదీ చేసే మాటలు, అమిత్ షా చేసే మాయ మాటలు నమ్మకుండా భారతీయ ప్రజలు 130 కోట్ల ప్రజలు, అలాగే 900 కోట్ల ప్రజలు కూడా ఇప్పుడు జరుగుతున్న 3వ ప్రపంచ యుద్ధాన్ని అందరూ ఆఫ్ చేయాలి, అందరూ పోరాటం చేయాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా తమ స్వార్థం కోసం ఆలోచించకుండా 900 కోట్ల ప్రజల్లో ఉన్న ముస్లిం సోదరుల క్షేమం కోసం మార్చి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎటువంటి హత్యలు జరగకుండా చూడాలని మనవి చేస్తూ బాత్ పార్టీ చేసి మరొకసారి మీ అందరికీ అనేక అనంత కోటి నమస్కారాలు చేస్తూ పాదాభివందనాలు చేస్తూ జై హింద్.